హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. జూబ్లీ హిల్స్ లోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ దగ్గర బ్లాస్ట్ జరిగింది. రెస్టారెంట్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే పేలుడు ధాటికి పక్కనే దుర్గా భవానీ నగర్ బస్తీలో కలకలం రేగింది. బండరాళ్లు పడి 4 ఇళ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. తెల్లవారుజామున ఈ భారీ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా స్థానికంగా బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. చెక్ పోస్ట్ సమీపంలోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది రిఫ్రిజిరేటర్లోని కంప్రెసరా లేదా సిలిండర్ పేలుడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పెద్ద శబ్దంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రెస్టారెంట్ పక్కన ఉన్న బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదం కారణంగా బస్తీలోని పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సమాచారం అందుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రమాదానికి కారణమేంటి, అసలు ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఎలా పేలింది లేదా సిలిండర్ ఏమైనా పేలిందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక పేలుడు కారణంగా దెబ్బతిన్న బస్తీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలుడు ఘటనపై తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బస్తీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీపంలోని బస్తీలో రాళ్లు ఎగిరిపడ్డాయి. బస్తీల్లోని ఇళ్లలో వంట సామాగ్రి కూడా చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో ఓ బాలికకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ రెస్టారెంట్లో తెలంగాణ స్పైసీ కిచెన్ అనే రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి భవానీ నగర్ బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి పరుగులు తీసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పేలుడు ధాటికి దుర్గా భవానీ నగర్ బస్సులో కలకలం రేగింది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని తెలంగాణ స్పైసీ కిచెన్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పక్కనే ఉన్నటువంటి బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పేలుడు ధాటికి పక్కన ఉన్నటువంటి దుర్గా భవానీ నగర్లోని బస్తీలో కొన్ని ఇల్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇళ్లపై బండరాలు పడ్డాయి. ఓ బాలిక కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్ పేలుడు వల్ల ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. అయితే వైపు రెస్టారెంట్లోని సిలిండర్ పేలినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద పేలుడు ఘటనతో ఒక్కసారిగా అక్కడ బీభత్సం అయితే నెలకొంది. ఇక రెస్టారెంట్లోని వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. సమీపంలోని బస్తీ వరకు కూడా ఈ పేలుడు ధాటికి రాళ్లు ఎగిసిపడ్డాయంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ భారీ పేలుడు సంభవించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్తీవాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సందర్భం మనకు కనబడతా ఉంది. ఈ ఘటనలో బాలికకు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, తెలంగాణ స్పైసీ కిచెన్లో భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. అసలు పేలుడుకు కారణం ఏంటి? రిఫ్రిజిరేటర్లో కంప్రెసర్ పేలిందా లేదా సిలిండర్ పేలిందా? పోలీసులు ప్రాథమికంగా ఏం నిర్ధారించారు, ఎలాంటి అంచనాకు వచ్చారు? ఎస్ రామ్దాస్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో దారుణ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. రోడ్ 1 లో ఉన్న తెలంగాణ స్పైసీ రెస్టారెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎడ్నాల నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తెల్లవారుజామున సడన్ గా ఆ రెస్టారెంట్ లో నుంచి పేలుడు అనేది అంటే ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డం, అలాగే భారీ శబ్దాలతో పేలుడు అనేది రావడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు. ఆ పేలుడికి ఏవైతే పక్కనే ఉన్న బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా వచ్చి ఆ
ఏదైతే తెలంగాణ స్పైసీ రెస్టారెంట్ ఉందో దాని కింద అంటే దాని దగ్గరలో ఉన్న దుర్గా భవానీ నగర్ బస్తీ ఏదైతే ఉందో అందులో 4 ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటి మీద పడటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గట్టిగా కీకలు వేస్తూ ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. ఆ బండరాళ్ళు అనేవి ఇళ్ల మీద పడి ఇల్లు మొత్తం ఏ విధంగా అయ్యాయని మనం ఇప్పుడు ఆర్టీవీ క్లియర్ గా అయితే చూస్తున్నాం. అందులో భాగంగానే ఒక మహిళకి 25 ఏళ్ళ ఒక మహిళకి కూడా తీవ్ర గాయాలయ్యే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మరి కొంతమందికి చిన్న గాయాలైనప్పటికీ కూడా వారి ప్రాణాలను కాపాడుకుంటూ అలాగే పక్క వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఏదైతే తెలంగాణ స్పైసీ రెస్టారెంట్ ఉందో అందులో పేలుడికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే నిఘా పెట్టారని చెప్పొచ్చు. అసలు ఎందుకు పేలింది ఏంటి, కొంతమంది చెప్తున్నది ఏంటంటే గ్యాస్ సిలిండరే పేలింది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ స్పైసీ రెస్టారెంట్ ఉందో అక్కడ అజాగ్రత్తగా కొన్ని రోజుల నుంచి గ్యాస్ ని కింద ఆఫ్ చేయట్లేదు, దాని వల్లనే ఈ విధంగా పేలింది అంటూ కూడా కొంతమంది మనకి చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు అనేది చేపడుతున్నారని చెప్పొచ్చు. కానీ ఏదైతే ఈ తెలంగాణ స్పైసీ రెస్టారెంట్ లో జరిగిన ఈ పేలుడికి భవానీ ఏదైతే దుర్గా భవానీ బస్తీ ఉందో ఆ బస్తీలో మాత్రం ఒక్కసారిగా 4 ఇల్లు ధ్వంసమయ్యాయని చెప్పొచ్చు. వాళ్ళు కూడా బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చిన్న కూలి పనులు చేసుకొని బతుకుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఇది దేని వల్ల జరిగింది ఏంటి అనే దాని గురించి కూడా ఆదా తీస్తున్నారు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. సో మహానగరంలో అర్ధరాత్రి భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జనం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో బ్లాస్ట్ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే చూస్తున్నాం. స్పైసీ కిచెన్లో జరిగిన ఈ భారీ పేలుడుతో సమీపంలో ఉన్నటువంటి దుర్గా భవానీ నగర్ బస్తీలో జనాలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ పేలుడు జరిగింది. అయితే రెస్టారెంట్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలినట్టుగా కొంతమంది చెప్తుంటే సిలిండర్లు పేలాయనే అనుమానంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని బస్తీపై రాళ్లు పడడంతో ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక మహిళకు ఓ బాలికకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎంట్రన్స్ ఎక్కడ ఇది? అటు నుంచి టీవీ5 యువతల పక్క గల్లీ ఉంది.